నందగోపాల్ని పట్టుకుని 100 కోట్ల అప్పు బ్యాంకుకి కట్టేలా చేసిన అప్పు షాక్ లో అనామిక సామంత్. ఇంతకు ఏం జరిగింది? నందగోపాల్ని అప్పు ఎలా పట్టుకుంది? అసలు అప్పుకి ఆ విషయం ఎలా తెలిసింది? మరి నందగోపాల్ని పట్టుకుని అప్పు ఆ డబ్బు కట్టేలా ఎలా చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా అప్పు అయితే కళ్యాణ్కి విషయం చెప్పకుండా తన దగ్గరికి వచ్చేసింది. 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్ అయింది కాబట్టి అందరూ కూడా హోమ్ సిక్ తో బాధపడుతున్నారని చెప్పి ఇంటికి పంపించారు అని చెప్పేసి అప్పు చెప్పడంతో కళ్యాణ్ చాలా ఆనందపడ్డాడు. అసలు ముందు అప్పుని చూసి ఎవరిని చూసినా అప్పులా అనిపిస్తోంది నాకు, వస్తోంది అప్పు కాదు కదా అని చెప్పి అనుకుంటూ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక అప్పు అయితే కళ్యాణ్ని గిల్లి మరీ నేను వచ్చాను బై అని చెప్పి చెప్పడంతో ఇక కళ్యాణ్ నమ్ముతాడు. తాతయ్య పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా అలాగే ఉంది, ఏ మాత్రం కూడా డిఫరెన్స్ లేదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అని కళ్యాణ్ చెప్పడంతో సరే అయితే నువ్వేం కంగారు పడకు, నేను వచ్చాను కదా అని చెప్పి అంటే నిజమే, నువ్వు వచ్చి నాకు చాలా ధైర్యం తీసుకొచ్చావు తెలుసా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక అలా అనుకున్న తర్వాత ఇద్దరు కూడా సీతారామయ్యని చూడటానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత సీతారామయ్య కొంచెం కదులుతూ ఉంటే డాక్టర్ని పిలిచేసరికి అలాంటి మూమెంట్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం స్పృహలోకి రావట్లేదు కళ్యాణ్, మేము అదే బాధపడుతున్నామంటే ఇక అప్పు బాధపడుతూ కావ్యకి ఫోన్ చేస్తుంది. ఏంటక్క పరిస్థితులన్నీ ఇలా వచ్చాయి, తాతయ్య గారేమో ఇక్కడ అని అంటే ఇక ఈలోపు కావ్య అయితే నువ్వెప్పుడు వచ్చావే అని చెప్పని అడుగుతుంది. ఇందాకే వచ్చానక్క, ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను అని చెప్పి అనడంతో అదే ఎవరికి చెప్పకుండా సడన్ గా నువ్వు వచ్చాను అనేసరికి నాకే ఆశ్చర్యం వేసింది అని చెప్పని అంటుంది. ఏంటో నీ మాటల్లో నాకేమీ నేను వచ్చానన్న సంతోషమే కనిపించట్లేదక్క అని అంటే అదేం లేదులే అప్పు అంటే నాకెందుకు నువ్వేదో సమస్యలో ఉన్నావు అనిపిస్తోంది. స్వప్నక్క సీమంతం కూడా ఇక్కడ చేయాలని పట్టుబట్టావంట అనగానే ఎవరు చెప్పారే అంటుంది. అమ్మ చెప్పిందిలే, నాకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే, ఎందుకంటే నా దగ్గర నుంచి విషయం బయటకు వెళ్ళదు కాబట్టి అమ్మ ధైర్యంగానే చెప్పింది. ఏదో నువ్వు ఇబ్బందులు పడుతున్నావని చెప్పి నాకు అనిపిస్తోంది. అమ్మన్న మాటల ప్రకారం నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు అనిపిస్తోంది, ఏంటో చెప్పక్క అని చెప్పేసేసి అంటుంది. ఇక అప్పు అయితే అప్పు అన్న మాటలతోటి ఇక కావ్య కళ్లల్లో నీళ్లు పెట్టుకుని గొంతులో కాస్త బాధగా మాట్లాడేసరికి నేను వస్తున్నాను అంటే వద్దు, నేనే వచ్చి నేను కలుస్తాను, ఎలాగూ తాతయ్య గారిని చూడటానికి హాస్పిటల్కి రావాలి అని చెప్పి చెప్తుంది ఇక కావ్య. సరే అక్క త్వరగా వచ్చేసాయి అని చెప్పేసేసి అప్పు చెప్పగానే ఇక కావ్య అప్పు దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి కావ్య అప్పుని పట్టుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటక్క ఏం జరిగింది, ఎందుకు అంత బాధపడుతున్నావు, అసలేమైందో నాకు చెప్పక్క ప్లీజ్ అంటూ ఉంటే చెప్తానప్పు, నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను, ఎవరికి చెప్పినా నా బాధ తీరుతుందా అని చెప్పేసేసి అంటూ నందగోపాల్ చేసిన మోసం గురించి చెప్తుంది. ఇంత జరిగితే నాకు ఒక్క మాట చెప్పవేంటి అని చెప్పనంటే చెప్తే మాత్రం నువ్వేం చేయగలవు చెప్పు, నువ్వు రాగలుగుతావా, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండగలుగుతావా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతావా, లేదు కదా, అందుకోసమే నేను చెప్పలేదు అని చెప్పి అంటుంది. ఇక కావ్య అయితే సరే అక్క వాడి డీటెయిల్స్ నాకు ఇవ్వు అని చెప్పి చెప్తుంది. అప్పు ఇస్తాను అనేసి కావ్య ఇక వాడి గురించి తెలిసినటువంటి డేటా మొత్తం ఇస్తుంది. దాంతో పాటు పోలీసులు రాజ్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కావ్య దగ్గర ఉండడంతో అది కూడా ఇస్తుంది. మొత్తం తీసుకుని వీడు ఇంత ఫ్రాడ్ అయితే పోలీసులు ఎందుకక్క ఇట్లా వదిలేశారు, వీడెక్కడున్నాడో సరే నేను తీసుకొస్తా బయటికి అని చెప్పేసి వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే ఫోన్ నెంబర్ ఇస్తుంది కావ్య. ఇక వెంటనే తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయనకి ఫోన్ చేసి ఈ ఫోన్ వాడుతున్న పర్సన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్ డేటా కావాలి సార్, దాంతోపాటు వీడు ఎక్కడ ట్రేస్ అవుతాడు అనేది కూడా కావాలి అంటే ఓకే అప్పు నీ ట్రైనింగ్ ఎలా నడుస్తోంది అంటే బానే ఉంది సార్ అని చెప్పి చెప్తుంది. ఇక వెంటనే సరే అయితే నేను నాకు తెలిసిన టీం తోటి దీని గురించి మొత్తం ఎంక్వైరీ చేయించి నీకు చెప్తాను అని చెప్పడంతో సరే సార్ అంటుంది అప్పు. ఇక వెయిట్ చేస్తూ ఉండగానే సాయంత్రానికి డేటా మొత్తం ఇస్తాడు ఆ ఆఫీసర్. దాంతో ఇక చాలా థ్యాంక్స్ సార్, రిటైర్ అయినా కూడా మీరు మాత్రం మీ పవర్ ని ఎలా ఉండాలో అలాగే ఉంచుకున్నారు, అందుకే ఇంత తొందరగా పని జరిగింది అని అంటే ఓకే అప్పు కానివ్వు, ఏదో అవసరం మీదే చేసుంటావని చెప్పి నేను ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా నీకు డేటా ఇచ్చాను అని చెప్పానంటే చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది ఇక అప్పు. అలా అన్న తర్వాత ఇక వెంటనే ఆ డేటా మొత్తం చూసేసరికి అందులో ఉన్నటువంటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ అనామికవి అవ్వడం చూసి షాక్ అవుతుంది. అంటే అనామిక నందగోపాల్ తోటి ఇదంతా నడిపిస్తోందనమాట అని చెప్పేసి కావ్యకి చెప్పేసరికి నేను అనుకున్నాను కన్ఫామ్ గా ఇది ఉండే ఉంటుంది అని చెప్పి.
అనగానే అయితే మనం ఫస్ట్ అనామికను పట్టుకుంటే అసలు విషయం తెలిసిపోతుందక్క అని చెప్పనంటే అదెందుకు దొరుకుతుంది, మనం నందగోపాల్ గారిని పట్టుకోవాలి అని చెప్పనంటే వాడికి ఉన్న వీక్నెస్ ఏంటో అనగానే ఆ అమ్మాయిలు పిచ్చుందని చెప్పి అక్కడ వాచ్మెన్ మాటలను బట్టి అర్థమైంది అంటే సరే అక్క అని నందగోపాల్ ఫోన్ కి ఒక కొత్త నెంబర్ తీసుకుని కాల్ చేస్తుంది అప్పు. అప్పు మాటలతోటి మెస్మరైజ్ చేసేసరికి నందగోపాల్ ఫెయింట్ అయిపోతాడు. ఈ రోజు సాయంత్రమే నేను కలుస్తాను అని చెప్పి అప్పుకి మాటిస్తాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్క మన ప్లాన్ వర్కౌట్ అయింది, నువ్వు బావని కూడా తీసుకురా అని చెప్పి చెప్తుంది. సరే అయితే నేను తీసుకొస్తానులే, నువ్వు కానివ్వు అని చెప్పేసేసి ఇక కావ్య అయితే రాజ్ దగ్గరకు వచ్చి విషయం చెప్తుంది. రాజ్ ఇక వెంటనే చాలా హ్యాపీగా ఉంది, మొత్తానికి అప్పు వచ్చినందుకు పనైపోతుంది అని చెప్పని అనగానే సాయంత్రానికి వెళ్లి నందగోపాల్ని కలుస్తుంది అప్పు. నందగోపాల్ని కలిసిన తర్వాత ఇక అప్పుడు పోలీసులు కూడా అక్కడికి నెమ్మదిగా చేరుకుంటారు. మఫ్టీలో రావడంతో నందగోపాల్ గుర్తుపట్టలేకపోతాడు. ఇక వెంటనే చెప్పు నీ పేరేంటి, నువ్వెవరు, నా నంబర్ నీకెలా దొరికింది, ఏంటి కథ, నన్ను కలవాలని చెప్పి ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావంటే నాకు నువ్వంటే ఇష్టం అందుకే కాల్ చేశాను, లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం లేకపోతే ఏం చేస్తాం, నాకు ప్రాప్తం లేదనుకుందాం అని చెప్పి అనుకున్నాను అనగానే అవునా నీకు నేనెలా తెలుసు అని చెప్పని అంటే ఎలా తెలుసు అంటే నువ్వు నంబర్ 1 ఫ్రాడ్వి కాబట్టి తెలుసు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని నందగోపాల్ అనగానే ఏం మాట్లాడాలరా అంటూ అప్పు ఇక నందగోపాల్ 2 చేతుల్ని చేయి వెనక్కి పెట్టి లాక్ చేసేసి సార్ రండి అనగానే మఫ్టీలో ఉన్న పోలీసులందరూ చుట్టుముట్టేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నందగోపాల్. వచ్చి వచ్చి ఇలా ఇరుక్కుపోయానేంటి అనుకుంటూ ఉండగానే ఇక అప్పు వెంటనే నందగోపాల్ని పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లిపోతుంది. అక్కడ ఎస్ఐ అప్పుని చూసి ఎప్పుడొచ్చావమ్మా ట్రైనింగ్ నుంచి అంటే హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు సార్ అందుకే వచ్చాను అంటుంది. అవునా, హోమ్ సిక్ హాలిడేస్ కి వచ్చి కూడా మొత్తానికైతే వర్క్ చేస్తున్నావు అనమాట అని చెప్పి అంటుంది. అంటాడు ఎస్ఐ అయితే అవును సార్ అని చెప్పేసేసి చెప్పగానే సరేనమ్మా వీడినైతే మొత్తానికి పట్టించాం, ఎన్ని తిప్పలు పడుతున్నామో వీడిని పట్టుకోవడానికి, వీడు నంబర్ 1 ఫ్రాడ్ అంటే మా అక్క మొత్తం చెప్పింది సార్ అనగానే చెప్పరా వాళ్ళ 100 కోట్ల డబ్బు ఎక్కడుందో చెప్పు, నువ్వు ఎందుకు ప్లేట్ తిప్పావో చెప్పు, మొత్తానికి బోర్డు తిప్పేసి డబ్బు మొత్తం వాళ్ళు కట్టాలన్నట్టుగా ఎందుకు చేశావో చెప్పు అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే సార్ అదంతా అదంతా అంటూ ఉంటాడు. ఎవరి పేరు చెప్పినా ఒప్పుకోం, ముందు నువ్వు డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి బ్యాంకుకి కట్టి దుగ్గిరాల వారి ఇంటి డబ్బు వాళ్ళకు వచ్చేలా చెయ్యి అని చెప్పేసేసి పోలీసులు అంటారు. అలాగే సార్ ఆ డబ్బంతా నా దగ్గరే ఉంది, కాకపోతే నేను ఇదంతా చేసింది అని చెప్పానంటే అనామిక చెప్పడం వల్లని నాకు తెలుసులే కానీ నువ్వు కొత్తగా ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు, నువ్వు అర్జెంటుగా డబ్బు మొత్తం తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళకి కట్టు లేకపోతే నీకు ఎలా చేయాలో అలా చేస్తాను అని చెప్పంటుంది అప్పు. ఇంతలా పట్టించేసిన తర్వాత ఇంకా కట్టకేం చేస్తాను అని చెప్పి నందగోపాల్ ఆ డబ్బుల్ని బ్యాంక్ వాళ్ళకి కట్టేస్తాడు. అలా కట్టడంతో ఇక బ్యాంక్ వాళ్ళైతే దుగ్గిరాళ్ల వారు అంటే కావ్య రాజ్ కలిసి కట్టిన 20 కోట్లను వెనక్కిస్తారు. దాంతో పాటు సీతారామయ్య గారి షూరిటీని కూడా క్యాన్సిల్ చేసి నందగోపాల్ కట్టాల్సిన డబ్బులు కట్టేశారు కాబట్టి లోన్ వేవ్ ఆఫ్ చేసేస్తారు. దాంతో ఇక కావ్య అప్పు దగ్గరకు వచ్చి చాలా చాలా థ్యాంక్స్, ఎంత పెద్ద ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడావో తెలుసా, ఎంత పెద్ద కష్టం నుంచి మమ్మల్ని బయటపడేసావో తెలుసా అంటే అక్క నువ్వు నన్ను గుర్తు పెట్టుకోవాలి కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, అన్నీ నువ్వు చేయలేవు అది నువ్వు గ్రహించాలి, నువ్వే పెద్ద హీరోయిన్ లా పరిగెడితే ఎలా అంటూ ఉంటే చాలేవే నీ తెలివితేటలు నా నుంచే వచ్చాయి అంటే అది వాస్తవమేలే అంటూ ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఈలోపు డాక్టర్ అయితే సీతారామయ్య గారికి స్పృహ వచ్చిందని ఆయన మాట్లాడుతున్నారని చెప్పేసరికి ఇక అప్పుడు కావ్యకి చెప్పగానే కావ్య అయితే చాలా సంతోషిస్తూ గబగబా వస్తుంది. వచ్చి సీతారామయ్య గారితో జరిగింది చెప్పేసరికి నేను అసలు వాళ్ళకి షూరిటీనే పెట్టలేదమ్మా అంటాడు. ఫోన్లేండి తాతయ్య గారు మన డబ్బు మనకు వచ్చేసింది అని చెప్పని అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.